స్తుతించేదన్ ప్రాణముతో దేహముతో నిన్ను నేను స్తుతించేదన్ నీతి సూర్యుడ నీవే ప్రభువా నిత్య జీవము నీవేనయ్యా నీవే మా మార్గం నీవే మా సత్యం నీవే మా గమ్యమయ ఆరాధన 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 యేషువా నిన్ను సేవించేదన్ ఆరాధించేదన్ నిన్ను ఘనపరచేదన్ యేషువా నిన్ను కీర్తించేదన్ ఆరాధించేదన్ నిన్ను ప్రేమించేదన్ యేషువా ఆరాధన 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 యేషువా ఆరాధన 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 యేషువా. హల్లెలూయా. దయచేసి అందరం కూడా లేచి నిలబడదామండి. పరిశుద్ధ సన్నిధిలో ఉన్నాం మనం, గొప్ప దేవుని సన్నిధిలో ఉన్నాం మనం. కీర్తన గ్రంథం 72వ కీర్తనలో మహోన్నతుడా నీ కార్యాలు గొప్పవి, నిన్ను స్తుతించటం మంచిది, అది నాకు సంతోషం పుట్టిస్తుందని దావీదు మరి కీర్తనలో సెలవిచ్చిన్నాడు. అవును ప్రభువా, నా ప్రాణదైవమా నా ఇష్టదైవమా నిన్ను ఆరాధించాలని ఆశయ ప్రభువా యేసయ్య అని స్తుతించుకుంటూ ఆయన కీర్తించుకుందామండి. ఆరాధింతున్ నీదు నామం మా కరములు పైకెత్తి హెచ్చింతుము. ఆరాధింతున్ నీదు నామం మా కరములు పైకెత్తి హెచ్చింతుము. నా ప్రాణదైవమా నా ఇష్టదైవమా నా ప్రాణదుర్గమా ఆరాధ్య దైవమా నా ప్రాణదైవమా నా ఇష్టదైవమా నా ప్రాణదుర్గమా ఆరాధ్య దైవమా ఆరాధింతున్ నీదు నామం మా కరములు పైకెత్తి హెచ్చింతుము. ఆ ప్రాణదైవమా నా ఇష్టదైవమా. జలధరు వృక్షము వంటివాడా యేసయ్య ఎంత గొప్ప దేవుడు ప్రభువా. సౌందర్య మకుటముగా ఉన్నవాడా, 10,000లో అతికాంక్షణీయుడా, పరిశుద్ధ సింహాసనాసీనుడా, స్తోత్రాలయ. జల్దరు వృక్షము వంటి వాడా, సౌందర్య మకుటముగా ఉన్నవాడా, 10,000లో అతి కాంక్షణీయుడా, పరిశుద్ధ సింహాసనాసీనుడా, 10,000లో అతి కాంక్షణీయుడా, పరిశుద్ధ సింహాసనాసీనుడా, నా ప్రాణదైవమా నా ఇష్టదైవమా
తోడుగా ఉన్నావు కదయ్యా. ఎబినేజరుగా మమ్మల్ని కాయిచున్నవాడా, మా రాఫాగా మమ్మల్ని స్వస్థపరచుచున్నవాడా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇమ్మానుయేలువు నీవేనయ్యా, మా తోడు నీడవు నీవేనయ్యా. ఎబినేజరే నన్ను కాయువాడా, యెహోవా రాఫా నన్ను స్వస్థపరచువాడా. ఎబినేజరే మమ్ము కాయువాడా, యెహోవా రాఫా నన్ను స్వస్థపరచువాడా. నా ప్రాణదైవమా, నా ఇష్టదైవమా, నా ప్రాణదుర్గమా, ఆరాధ్య దైవమా. పరిశుద్ధ రక్తాన్ని కార్చినవాడా, మా పాప భారాన్ని మోసినవాడా. నిష్కల్మషుడా, నిందలేనివాడా, ఏ పాపము లేని పరిశుద్ధుడా. నిష్కల్మషుడా, ఏ నిందలేనివాడా, ఏ పాపము లేని పరిశుద్ధుడా. నిష్కల్మషుడా, ఏ నిందలేనివాడా, ఏ పాపము లేని పరిశుద్ధుడా. నీవే ఆరాధింతుం నీదు నామం, మా కరములు పైకెత్తి హెచ్చింతుము నిన్ని. ఆరాధింతుం నీదు నామం, మా కరములు పైకెత్తి హెచ్చింతుము. సరే, మనస్ఫూర్తిగా చెప్తావా? యేసయ్యా, నా కరములు ఇదిగో ప్రవ్వా, నిన్ను ఆరాధిస్తానయ్యా. ఇదిగో ప్రవ్వా, గత కొన్ని రోజులుగా నీ సన్నిధికి వస్తున్నాను ప్రవ్వా ఉపవాసంతో. అయ్యా, నన్ను దృష్టిస్తావా? నా ఆరాధన అంగీకరిస్తాను. ఒక్కసారి మరొకసారి ఆరాధింతుం నీదు నామం, మా కరములు పైకెత్తి హెచ్చింతుము. ఆరాధింతుం నీదు నామం, మా కరములు పైకెత్తి హెచ్చింతుము, హెచ్చింతుము. ఉపవాస ప్రతిష్ఠిత కూటములలో 6వ రోజుకు మనం వచ్చాం. గడిచిన 5 రోజులు ప్రభు మనల్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నడిపిస్తూ వచ్చారు. శ్రేష్టమైన దైవజనులు మన మధ్యలో ఉంటూ మనల్ని ఎంతో ఆధ్యాత్మికంగా లోతుకు నడిపించి ఉన్నారు. ఈ దినం కూడా మరొక అద్భుతమైన దైవజనులు మన మధ్యకు ఆహ్వానింపబడి ఉన్నారు. నాకెంతో సన్నిహితులు, కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు రెవరెండ్ డాక్టర్ చార్లెస్ గారు ఈరోజు మన మధ్యకు రావాల్సి ఉండింది. వారి అన్నయ్య గారి 2 పిల్లలు, వారు కూడా అద్భుతమైన దేవుని పరిచర్య చేస్తున్న దైవజనుడు జీవన్ గారు, దైవజనుడు స్వరూప్ గారు, వారిద్దరిని పంపించారు. వారికి స్వాగతం చెప్తూ ఉన్నాను. వారు మనతో ఉండడం మనకు సంతోషకరం. దైవజనులుగా యవ్వన కాలంలో దేవుని కొరకు బహుబలంగా వాడబడుతున్న ఈ దైవజనులు ఈరోజు దేవుడు వారి మదిలో పెట్టిన శ్రేష్టమైన తలంపులు మనతో పంచుకోబోతూ ఉన్నారు. సహోదరులు ముందుకు రండి. ఈ సమయంలో జీవన్ గారిని మొదట గౌరవించండి.
ఆ తర్వాత స్వరూప్ గారు కూడా ముందుకు వస్తే వారిని కూడా మనం గౌరవిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచి దేవుడు మన దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. ఈ దినం దేవుని ప్రత్యక్షతలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడాలని, దేవుని మాట మనందరి జీవితాలను పరిపూర్ణంగా లోతుకు నడిపించాలని కోరుకుంటూ ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటల కొరకు మనం సిద్ధపడదాం. ఒక కీర్తన పాడిన తర్వాత వర్తమానానికి మనం సమయం ఇద్దాం. ఈ కీర్తనలో కూడా మీరు అందరు లేచి నిలబడి వరుస క్రమంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సమయంలో సుధా గుణవీర్ ప్రత్యేకమైన కీర్తన పాడుతూ ఉండగా మనమందరం కొద్ది సమయం దేవుని ప్రత్యక్షతలో ఉందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువా నీతో సహవాసము నా జీవితానికి అవసరము. నీ రాజ్యమే శాశ్వత రాజ్యము. నీ రాజ్యమే శాశ్వత రాజ్యము. ప్రభువా నీతో సహవాసము నా జీవితానికి అవసరము. నీ రాజ్యమే శాశ్వత రాజ్యము. నీ రాజ్యమే శాశ్వత రాజ్యము. నీ రాజ్యమే శాశ్వత రాజ్యము. నీ రాజ్యమే శాశ్వత రాజ్యము. చప్పట్లు కొడుతూ పాడదాం. నీ సన్నిధే నా తోరానిదే, ముందుకునే సాగలేను. నీ స్వరమే వినబడనిదే, మాటైననే పలుకలేను. నీ సన్నిధే నా తోరానిదే, ముందుకునే సాగలేను. నీ స్వరమే వినబడనిదే, మాటైననే పలుకలేను. నీ దర్శనం కలిగించయ్యా, నీ వాక్కుతో నన్ను బలపరచయ్యా. నీ దర్శనం కలిగించయ్యా, నీ వాక్కుతో నన్ను బలపరచయ్యా. ప్రభువా నీతో సహవాసము నా జీవితానికి అవసరము. నీ రాజ్యమే శాశ్వత రాజ్యము. నీ రాజ్యమే శాశ్వత రాజ్యము. నీ ఆత్మయే నాలో లేనిదే, లోకాన్ని జయించలేను. నీ శుద్ధ
నీ ఆత్మయే నాలో లేనిదే లోకాన్ని జయించలేను. నీ శుద్ధతే నాలో లేనిదే నీ ముఖమునే చూడలేను. నా హృదయమే నీ ఆలయం, నివసించుము నాలో నిత్యము. నా హృదయమే నీ ఆలయం, నివసించుము నాలో నిత్యము. ప్రభువా నీతో సహవాసము నా జీవితానికి అవసరము. నీ రాజ్యమే శాశ్వత రాజ్యము, నీ రాజ్యమే శాశ్వత రాజ్యము, నీ రాజ్యమే శాశ్వత రాజ్యము, నీ రాజ్యమే శాశ్వత రాజ్యము. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. గడిచిన 5 రోజులు దేవుడు మనల్ని ఎంతో దీవెనకరంగా నడిపించారు. ఈ దినం కూడా దేవుని మాటలు మనం వినబోతూ ఉన్నాం. అద్భుతమైన యవన దైవజనులు ఇద్దరు మనతో ఉన్నారు. వారి మనసులో దేవుడు ఎన్నో ఆత్మీయ తలంపులు నింపి మన మధ్యకు నడిపించారు. కనుక ఈ సమయంలో ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? మీరందరూ చప్పట్లు కొడుతుండగా దైవజనుడు స్వరాజ్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. వారి సమయాన్ని స్వీకరించి మనతో మాట్లాడుతారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇట్టి గొప్ప అవకాశం నాకు ఇచ్చినటువంటి దేవాది దేవునికి, చక్కగా నన్ను ప్రేమతో సమయాన్ని నాకు దయచేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర దైవ సేవకుల ఫెలోషిప్ నాయకులు, బిషప్ తండ్రి గారికి, తల్లి గారికి, కూడి చేరి వచ్చిన సంఘ సమూహానికి ప్రభు పేరిట వందనాలు తెలియజేయుచున్నాను. నేను చాలా ఆశీర్వాదకరంగా భావిస్తున్నాను. ఇటు గొప్ప దైవజనుల ముందు నేను ఇలా నిలవబడి మాట్లాడడానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్ దేవుడు నాకు దయచేసిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి మనందరం కూడా 2 చేతులు ఆకాశం చెప్పి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. తల వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసునాథా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. నీతో గడపడానికి, మా జీవితాలు మేము సరి చేసుకోవడానికి, మాలో ఉన్న లోపతాపాలు ప్రభా మేము పూర్తిగా లయపరుచుకుని నీకు ఇష్టకరమైన పాత్రలుగా వాడబడడానికి ప్రభా మీరు మాకు చక్కని దినాలు కేటాయించావు. వందనాలు. ఇది వరకు ప్రభా దైవజనులు నిలువబడి చక్కని వర్తమానాలు అందించారు తండ్రి. దీనుడను దరిద్రుడను ప్రభా, ఎట్టి యోగ్యత లేని నన్ను ప్రభా ఈనాడు నిలువబెట్టావు. నా నోట నీ మాట పెట్టు, నీవు మాట్లాడు ప్రభా. నీ బలిష్టమైన రెక్కల చేతి క్రింద ప్రభా మమ్మల్ని మీరు వాడుకొని మాకు కావలసినటువంటి సజీవమైన వర్తమానాన్ని నీవే మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక చక్కని అద్భుతమైన మాట సెలవిస్తూ వస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. యేసు యొక్క ప్రేమ
ఆయన మన పైన చూపిస్తున్నటువంటి కనికరము, ఆయన మన పైన చూపిస్తున్నటువంటి మమకారయుక్తమైనటువంటి ప్రేమ గొప్పది. ఈనాటి యుగములో, ఈనాటి లోకములో ఎవరి దగ్గర ఆ ప్రేమను మనము పొందుకోలేం. తల్లి దగ్గర పొందుకోలేం ఆ ప్రేమను, తండ్రి దగ్గర పొందుకోలేం ఆ ప్రేమను, బంధువుల దగ్గర పొందుకోలేము. ఎక్కడా కూడా మనం ఆ ప్రేమను అనుభవించలేము. అనుభవించలేని అన్కండిషనల్ లవ్తో ప్రేమిస్తున్న యేసయ్య పరమ తండ్రి తన ప్రియ కుమారుని ఈ లోకానికి మన కొరకు పంపించి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మనకేమి చేస్తున్నాడండి అంటే, మనల్ని ఏం చేస్తున్నాడండి? దేవుడు ప్రేమిస్తున్నాడు. మనలను దేవుడు ప్రేమించుచున్నాడు. సరే, దేవుడు ప్రేమిస్తున్న మనము దేవుణ్ణి ప్రేమించుచున్నామా? ఏమండి, దేవుడు ఎందుకు వచ్చాడండి ఈ లోకానికి? మనల్ని ప్రేమించడానికి వచ్చాడు. ప్రేమించిన వారి కోసం ఏదైనా త్యాగం చేస్తారా? చేయరా? ప్రాణాలు కూడా త్యాగం చేయడానికి వెనుకాని దినాల్లో ఉన్నాం. దేవుడైతే మన కొరకు తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. ఈరోజు ప్రాణత్యాగం చేసిన దేవునికి మనము మన ప్రేమను వెల్లడిపరుచుచున్నామా? మనము మన తండ్రిని మనము ప్రేమించుచున్నామా? ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? మీ చేతులు చక్కగా పైకి ఎత్తుతున్న మీకు వందనాలు. నిజముగా దేవుని ప్రేమించే వారికి కొన్ని అర్హతలు ఉంటాయి. మనం అంటాము, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం, దేవా నిన్నే నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, నీవే నాకు ఆధారము తండ్రి, నీవే నాకు ఆశ్రయము, యు ఆర్ మై లవర్ అంటాం. కానీ మన ఇంటిలో మన తండ్రినే మనము ప్రేమించాం, మన తల్లినే మనము ప్రేమించాం, మన అక్కను, మన చెల్లు, మన సొంత సహోదరులనే ప్రేమించకపోతే లేఖనాలు సెలవిస్తున్నాయి, అబద్ధికుడవు నీవే. ఎవరో కాదండి, అబద్ధికులుగా మారిపోతున్నారు. లేఖన భాగంలో సెలవిస్తున్నాడు, నిజముగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే మొట్టమొదటిగా మనం ప్రేమించవలసింది ఎవరిని ప్రేమించాలో తెలుసండి? నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. లవ్ యువర్ నైబర్. మనము ఎలాగైతే మనము ప్రేమించుకుంటామో, మనము ఏ రకముగా అయితే ఆప్యాయతగా చూసుకుంటామో, అట్టి ప్రకారముగానే మనము కూడా ఇతరుల పట్ల అట్టి ప్రేమను కనపరచాలి. అట్టి ప్రేమను కనపరచకుండా, అట్టి ప్రేమను చూపించకుండా, దేశప్రభువాని నేను ప్రేమిస్తున్నాను ప్రభువాని అబద్ధ ప్రార్థనలు చేయకండి. చాలామంది ప్రార్థనలు చేస్తారు, దేవా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను ప్రభువా. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 18వ వచనం నుంచి 22 వచనాల వరకు మనం చూస్తున్నట్లయితే అక్కడ లేఖన భాగంలో సెలవిస్తా వస్తాడు. ఏమంటాడు తెలుసా? ఆయనే మొదట మనలను ప్రేమించాడు, తరువాత నీ ప్రేమ. ఆయనే మొదట మనల్ని ఏం చేశాడండి? ప్రేమించాడు. ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదండి, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయాన్ని పూర్తిగా లేకుండా చేస్తుంది. భయం దండనతో కూడినది. భయపడేవారు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. ఆయనే మొదట మనలను ప్రేమించి ఉన్నాడు గనుక మనము కూడా ప్రేమించుచున్నాము. ఇప్పుడు చాలా మంది ఇందాక చేతులు పైకెత్తారా? మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అంటే మనందరం కూడా చేతులు పైకి లిఫ్ట్ చేశారా? లిఫ్ట్ చేసాం. క్రింద వచనం చదువుదాం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. గట్టిగా మరోసారి చదువుదామా? తన సహోదరుని ఒకసారి సంఘం అంతా కలిసి మాట చదువుదామా? ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. అతడు ఎలా ఉంటాడంట? ఎవరి దృష్టిలో?
సేవకుల దృష్టిలో అబద్ధికుడు అయితే తదుపరి దినాల్లో ఏదో రకంగా సేవకుని నీ మీద ఇష్టం చూపించేట్లుగా మార్చుకోవచ్చు. కానీ సేవకుల దృష్టిలో అబద్ధికులుగా కావడం కాదు అక్కడ. ఎవరి దృష్టిలో అబద్ధికులు అయిపోతున్నామో తెలుసండి? దేవుని దృష్టిలో అబద్ధికులుగా మారిపోతున్నాం. ప్లీజ్ ప్రేమించడం ప్రారంభిద్దాం. ప్రేమించడం చేత నవ్వకపోతే ఆ ప్రేమనిచ్చే దేవుని యొద్దకు వద్దాం. దేవా, నీ ప్రేమ నాలో ఉంచు ప్రభా. నా కొరకు పాపపు మాలిన్యమైన జీవితాన్ని జీవిస్తున్న నన్ను, విలువలేని బురదలోని కొట్టుకుంటున్న నన్ను, పాపాల ఊబిలో పడిపోయిన నన్ను, పాపముతో శాపముతో నలిగిపోయిన నన్ను లేవనెత్తి ఒక విలువైన పాత్రగా వాడుకున్న దేవా, నీ ప్రేమ నాలో ఉంచు ప్రభువని మనము దేవుణ్ణి ఆహ్వానిద్దాం. మన జీవితంలోనికి, మన యొక్క గుండెల్లోనికి, మన హృదయంలోనికి మనము దేవుణ్ణి ఆహ్వానించుకుని ఆయన ప్రేమ మనలో ఉంటేనండి, యేసు ప్రేమలో నుండి మనలను ఎడబాపు వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడండి? ఆయన ప్రేమలో నుండి ఎడబాపేవాడు ఎవడు లేడు. ఖడ్గమైన, కరువైన ఏదైనా సరే మనల్ని ఏం చేయలేదు తెలుసండి? మనల్ని ఏమీ చేయలేదు. కానీ ఒక్కోసారి నచ్చితే మన ప్రేమ వేరు, నచ్చకపోతే మన ప్రేమ వేరు. చాలామంది యొక్క ఉద్దేశం, చాలామంది యొక్క ఆశ, చాలామంది యొక్క తపన, చాలామంది యొక్క కోరిక ఏంటంటే నేను ప్రేమిస్తున్నాను. నిజముగా నీవు దేవుణ్ణి ప్రేమించే బిడ్డవైతే దేవుడు నీ జీవితాల్లో చేయబోయే కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నిజముగా మనస్ఫూర్తిగా మనము దేవుణ్ణి ప్రేమిస్తే, నిజముగా మనస్ఫూర్తిగా మనము దేవుడి యొక్క పరిశుద్ధ నామాన్ని ఘనపరిస్తే, ఆయన మన ఎడల జరిగించబోయే కార్యాలంటండి అవి అర్థం కావంటే ఎవరికి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు, ఎవరెవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఎవరెవరైతే దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని ఘనపరుస్తారో, ఎవరైతే తను ప్రేమించు వారికి ఆయన చేసే కార్యాలంటండి కంటికి కనబడవంట, చెవికి వినబడవంట, హృదయానికి అర్థం కావు. చాలా సందర్భాలుగా మనం అనుకుంటాం, ఏంటండి అది ప్రేమలో ఏంటి అసలు అర్థం కాడేంటండి అంటారు చాలామంది. నిజాయితీగా ప్రేమించే ప్రేమ ఎవ్వరికీ కూడా అర్థం కాదు. ఈరోజు నిజముగా నీవు కూడా, నేను కూడా, మనము కూడా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన అంటున్న మాట అదే, నేను చేయబోయే కార్యాలు, నేను నీ ఎడల జరిగించబోయే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాదు అనగా అర్థం ఏంటో తెలుసా? అర్థమే కాదు. దేవునికి స్తోత్రం. అర్థం కాని కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు. అసాధ్యమైన వాటిని సహితం సుసాధ్యముగా మార్చేవాడు నేను ప్రకటించుచున్న యేసు. ఆ యేసయ్య మనతో మాట్లాడుచున్న మాట, నన్ను ప్రేమించు, నన్ను ప్రేమిస్తే చాలు, నిన్ను నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాను. చాలామంది యొక్క ఆశ దేవుణ్ణి ప్రేమించాలి అంటాం. ఆ దేవుణ్ణి ప్రేమించడం ప్రక్కన పెడతాం. ఎవరినైతే ప్రేమించకూడదో, ఎవరి మీదైతే ఆధారపడకూడదో, ఎవరి మీదైతే ఆశ్రయించకూడదో వారిని ఆశ్రయిస్తాం. 118వ సంకీర్తన 8వ వచనంలో అంటాడు, మనుష్యులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయిస్తే మేలు, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని అనేక సందర్భాలుగా మనం చదువుతాం. కానీ ఎక్కువగా మన ఆధారం, మన అతిశయం, మన ఆశ్రయం ఎవరి మీదంటే ఎవరి మీదండి? ఎవరి మీద అతిశయపడతాం? ఎవరి యందు మనం ఆనందిస్తాం? ఎవరిని బట్టి మనం సంతోషిస్తాము అంటే దేవుని బట్టి అతిశయం లేదు. సర్వ సజీవుడైనటువంటి దేవునికి పరిశుద్ధ నామం అంటే మనకు లెక్కలేదు. కానీ అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం మన బిహేవియర్ మారిపోద్ది, మన స్టైల్ మారిపోద్ది, మన ఫోజులన్నీ మారిపోతాయి. అదే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మాత్రం, చెప్పండి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మాత్రం మన లెక్కే వేరు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు వెళ్దాంలే, పాటలు అవుతున్నాయి కదా, ఆరాధన అయిపోయాకే వెళ్దాంలే, అయ్యగారు వాక్యం లేచి నిలబడి చెప్పేటప్పుడు వెళ్దాంలే. అదే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందో, లేకపోతే ఒక పరీక్ష హాల్లోకి పరీక్ష రాయడానికి వెళ్ళేటప్పుడు అయితే మనం ఏం చేస్తాం? పరీక్ష 9 గంటల కంటే 8:30కే మనము ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి బయట
గేట్లు వేసేసినా సరే నిలవబడి ఎప్పుడు డోర్లు తెరుస్తారా అని చూస్తాం. ఈరోజు దేవుని సన్నిధిలోనికి మనం అడుగు పెట్టేటప్పుడు ఎట్లా మనం అడుగు పెట్టాలో తెలుసండి? హృదయపూర్వకముగా, మనస్పూర్వకముగా. నేను అక్కడ సన్నిధికి వెళ్తున్నాను, ఆయనతో ఆనందించడానికి వెళ్తున్నాను, ఆయనతో నేను మాట్లాడడానికి వెళ్తున్నాను, ఆయన నాతో మాట్లాడే మాటలు వినడానికి వెళ్తున్నాను. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు సన్నిధి ఉన్నదని మనము తెలుసుకుని ప్రేమామయుడైన దేవుణ్ణి మనము మనస్పూర్వకముగా ప్రేమించి వస్తే ఏ అడ్డులు మనకి రావు. టైం కుదరలేదండి అనే మాటలు రావు. ఈరోజు మనము దేవుణ్ణి ప్రేమించే వైఖరి మనలో కావాలి. దేవుణ్ణి ప్రేమిస్తే మొట్టమొదటిగా వచ్చే దీవెన ఏమిటి అంటే ఆయన చేసే కార్యాలు ఎవరికీ అర్థం కావు. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో. చాలామందికి ఉన్న వ్యాధి ఇదే, చాలామందికి ఉన్న బాధ ఇదే. చాలామందికి ఉన్న బాధ ఏంటంటే, అయ్యా ప్రార్థన చెయ్యండి. ఎందుకోసమమ్మా? అప్పుల సమస్య ఉంది, అప్పుల సమస్య ఉంది, ఇంటిలో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు, ఎంత కష్టపడుతున్నా కానీ మా కష్టార్జితం ఎక్కడో వేసేసినట్లుగానే ఉంటుంది, చిల్లి చంచులో వేసినట్లుగానే ఉంటుంది అయ్యా, అర్థం కావడం లేదయ్యా. ఒక ప్రక్క అప్పులోడు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, మాకు భయం వేస్తుంది అనే దుస్థితి, అనే పరిస్థితి మనకి ఎదురుగా ఉంటున్నప్పుడు లేఖనాల్లో ఒక అద్భుతమైన మాట రాస్తా వచ్చాడు. 8వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను. దేవునికి స్తోత్రం. ఎవరిని ప్రేమిస్తే ఆస్తికర్తలం అవుతామంట అండి? అనిల్ అంబానీ కూతుర్ని ప్రేమిస్తే ఆస్తికర్తగా అవుతామని చెప్పలేదు అక్కడ. దేవుణ్ణి ప్రేమిస్తే, ఎవరిని ప్రేమిస్తేనండి? దేవుణ్ణి ప్రేమిస్తే ఆస్తికి కర్తలుగా మనం మారుతాం. ఎంతమంది ఆస్తికర్తలు అవ్వాలనుకుంటున్నారు ఇక్కడ? నేనైతే అవ్వాలనుకుంటున్నాను. ఆస్తికర్తలుగా ఎంతమందికి అవ్వాలని ఆశ ఉంది? ఉందా? ఆశ ఉందా? బైబిల్లో ఒక మాట ఉంది, ఆశ గల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడంట? ఆశ ఉండాలి మనకి. ఆశ లేదనుకోండి తృప్తిపరచడు ఆయన. నీలో ఉన్న ఆశను బట్టి, నీలో ఉన్న ఆసక్తిని చూసి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆశ చూపిద్దాం, ఆశపడదాం, దేని కొరకైనా ఆశపడదాం. మన దేవుడు ఏదైనా అడగ్గా ఇచ్చేవాడు. ఇస్తాడా ఎవడు ఆయన? అండి, ఆయన్ని ప్రేమిస్తే డాడీ నాకు ఇది కావాలి డాడీ అంటే నాకు ఇవ్వడా? ఇస్తాడా ఇవ్వడండి? దేవుడు తప్పకుండా ఇస్తాడు. శారీరకంగా ఉన్న ఈ తల్లిదండ్రులే ఈ తండ్రిని, ఈ కొడుకు చక్కగా ప్రేమిస్తే డాడీ నాకు ఇది అవసరం డాడీ అంటే ఆ డాడీ ఎంతో సంతోషంగా తీసుకో డాడీ అని ఇస్తాడు. అదే పరమ తండ్రిని మనం ప్రేమించామనుకోండి, ఆయన దగ్గర ఏమైనా కొదువా? ఆయన దగ్గర ఏమైనా సరే డాడీ మన పరిస్థితులు చూసావా డాడీ అంటాడు ఆయన? అక్కడ పరిస్థితులు చూడడం ఏమి ఉండదు. నువ్వు అడిగితే చాలు, అడిగితే చాలు. ఆయన తప్పకుండా మన అడిగిన దానికి దేవుడు ఇవ్వడానికి సంసిద్ధంగానే ఉన్నాడు. ఆయన ఇవ్వాలి అంటే మనం చేయాల్సిన పని ఏమిటి అంటే ప్రేమించాలి. ఏం చేయాలండి? ప్రేమించాలి. రెండవదిగా మనం చూసాం, ఆయన్ని మనం ప్రేమిస్తే మనం ఏమవుతామంటండి? ఆస్తికి కర్తలుగా మారతాం. మూడవదిగా చూస్తున్నాం, 8వ అధ్యాయం 21వ వచనం సామెతలు. వారి నిధులు నిండిపోతాయి. దేవునికి స్తోత్రం. ఖాళీగా ఉన్న బ్యాంక్ బ్యాలెన్సులు నిండుతాయి, నిండవా? డౌట్ ఉంది ఇంకాని అండి? ఎంతమంది సందేహపడుతున్నారు అండి? ఆయన ప్రేమిస్తే నాకేం వస్తుందండి? డబ్బున్నోడిని ప్రేమిస్తే కొంచెం డబ్బులైనా జోబుల్లోకి వస్తాయి, కానీ ఆయన్ని ప్రేమిస్తే మాకేం వస్తుంది అనుకుంటున్నారా? ఆ వైఖరి మనలో నుండి తొలగిపోయిన రోజే మనము దేవుణ్ణి ప్రేమించగలం. ఆయన దగ్గర ఉన్నటువంటి ధనగణతలు మనం స్వాధీనం చేసుకోగలం. మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం, దేవుణ్ణి ప్రేమిస్తే మరి ఏమవుతామంట? ఆయన చేసే కార్యాలు ఎవరికీ అర్థం కావంటండి. రెండవదిగా మనం తెలుసుకున్నాం, ఆయన ప్రేమిస్తే ఏం జరుగుతుందో తెలుసండి?
ఆస్తికి కర్తలుగా మారతామంట. మూడవదిగా మనం తెలుసుకున్నాం, ఆయన్ని ప్రేమిస్తే ఏమి జరుగుతుందో చెప్పనా? మన జోబీలు నిండుతాయి. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించిందనుకో, జోబీ ఖాళీ అయిపోదా? ఆ అమ్మాయి అబ్బాయిని ప్రేమించాలంటే అడిగినవన్నీ ఇవ్వాలి. ఇవ్వను సారీ అన్నాడు అనుకో, ఈ అబ్బాయి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోద్ది. అంతేనా కాదంటారా? నా యేసయ్య అలాంటివాడు కాదు. నీవు ఆయన్ని ప్రేమిస్తే చాలు, నువ్వు నాకు ఏమి ఇవ్వక్కర్లేదు, ఏ చాకెట్లు ఇవ్వక్కర్లేదు, నాకు ఏ బిస్కెట్లు ఇవ్వక్కర్లేదు, ఏ బట్టలు కొనక్కర్లేదు, ఏ రింగులు అక్కర్లేదు. నాకు నీ హృదయంతో నన్ను ప్రేమపూర్వకంగా ప్రేమిస్తే చాలు, నీకేం కావాలో చెప్పు, అది నేను ఇస్తానంటాడు నా తండ్రి. ఆయన అంటున్న మాట అది, నన్ను ప్రేమించు. నన్ను ప్రేమిస్తే ఖాళీ అయిపోయినటువంటి చిల్లు సంచులు సహితం ఏమవుతాయంటండి? నిధులతో దేవుడు నింపుతాడు. దేవునికి స్తోత్రం. మనకున్నటువంటి ప్రతి వేదనను కూడా దేవుడు తీర్చుటకు సంసిద్ధముగా ఉన్నాడు. నాలుగవదిగా చూస్తే, ఆయనను ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞలు గైకొంటే, ఆయన చెప్పిన మాట వింటేనంటండి 1000 తరాల వరకు. ఎన్ని తరాలు అంటండి? 1 కాదు 2 కాదండి, 1000 తరాల వరకు ఆయన మనల్ని ఏం చేస్తాడో తెలుసండి? దీవిస్తూ కరుణిస్తూనే ఉంటాడంట. నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో ఒక అద్భుతమైన మాట సెలవిస్తున్నాడు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు. 1 కాదు 2 కాదండి, ఎన్ని తరాలండి? 1000 తరముల వరకు నేను కరుణిస్తానే ఉంటాను. దేవునికి స్తోత్రం. ఎక్కువ చాలా సందర్భాలుగా మనం బాధపడతాం. ఏంటో తెలుసండి? అయ్యారు మమ్మల్ని మీద కరుణించండి అయ్యా అంటాం. కరుణించడం అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? మమ్మల్ని కూడా ఒక్కోసారి చూస్తుండండి. ఏం చేయడం? మీరు ఎప్పుడైనా అంటున్నారా? అయ్యారు మమ్మల్ని కూడా అప్పుడప్పుడు కరుణించండి అయ్యా అని అంటున్నారా? అనడం లేదా? చాలా సందర్భాలుగా ఈ మాటలు ఎక్కువగా తరచూ వింటాం. మమ్మల్ని కూడా కరుణించండి అయ్యా, వాళ్ళే కాదు అంటే కరుణించడం అంటే ఏంటో తెలుసా? మా మీద కూడా కొంచెం దృష్టి ఉంచండి అయ్యా అని చెప్పడం. దేవుడు చెప్తున్నాడు, నేను నీ మీద దృష్టి ఉంచుతాను, నేను నిన్ను కరుణిస్తాను. ఎన్ని తరాలో తెలుసా అండి? 1 కాదు 2 కాదంటే సుమారు 1000 తరాలు. అంటే నా తరాలు ఎన్ని పోవాలో తెలుసా? 1000 పోవాలి. 1000 తరాల వరకు దేవుడు మనల్ని కరుణిస్తానే ఉంచడానికి సంసిద్ధముగా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా అండి? నన్ను ప్రేమించు అన్నాడా? ఏం చేయమన్నాడండి ఆయన? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు ఏం చేయాలంట? గైకో. నన్ను ప్రేమించు, నా ఆజ్ఞలు గైకుంటే 1000 తరాల వరకు నేను నిన్ను కరుణించువాడనై ఉన్నాను. దేవుని కనికరం కావాలా? ఎంతమందికి దేవుని కనికరం కావాలి? దేవుని దీవెన ఎంతమందికి కావాలి? దేవుని కృప ఎంతమందికి కావాలి? వారందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే, మనము దేవుణ్ణి ప్రేమించాలి. మనము దేవుణ్ణి ప్రేమించాలి అంటే మొట్టమొదటిగా మనం ఏమి చేయాలి అంటే 1వ యోహాను 4వ అధ్యాయం 20వ వచనం 22వ వచనం వరకు మీరు చదువుకుంటే చాలు, అది పాటిస్తే చాలు. నిజముగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుణ్ణే ప్రేమిస్తున్నావు. దేవుణ్ణే ప్రేమించిన బిడ్డ ఎవరిని ప్రేమిస్తాడంటండి? తన సహోదరుని కూడా ప్రేమిస్తాడు. చాలామంది అయ్యా ప్రార్థన చేయండి అయ్యగారు మీరు ఏం చెప్పినా చేస్తాం అయ్యగారు, కానీ ఆ ఒక్క పని చెప్పకండి. ఏం పని చెప్పకండి? నిన్ను వలే ఏం వాక్యం అండి అది? నిన్ను వలే ఎవరిని? నీ పొరుగు వారిని ప్రేమించండి అని దేవుడు చెప్పాడు. అన్ని ఆజ్ఞలు పాటించేస్తామయ్యా. ఆదివారం గుడి మానకుండా వచ్చేయమంటే వచ్చేస్తాం. వేరే దేవుడిని అసలు మొక్కొద్దంటే మొక్కం. దేవుడి నామాన్ని కనపరచడానికి మేము ఏదైనా చేసేస్తాం బ్రోవా అయ్యగారు. కానీ దొంగతనం చెయ్యం, వ్యభిచారం చెయ్యం, పొరుగువాడిది మాకు వద్దు, ఏమొద్దు, కానీ ఇది ఒక్క పని మాత్రం మేము చేయలేమయ్యా. ఆ ఒక్క పని చేయలేకపోతే పూర్తిగా ఫెయిల్. ఏంటండి? ఆ ఒక్క పనే మనం చేయలేకపోతే పూర్తిగా ఫెయిల్.
బైబిల్ లేఖనాల్లో ఉన్నటువంటి దీవెనలు, బైబిల్ లేఖనాల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, బైబిల్ లేఖనాల్లో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుత క్రియలు మన జీవితాల్లో మనం అనుభవించాలి అంటే, మనము పొందుకోవాలి అంటే, మనం పెట్టుబడి పెట్టవలసింది ఏం పెట్టుబడి పెట్టాలి అండి అంటే ప్రేమను పెట్టుబడి పెట్టాలి. ప్రేమను పెట్టుబడి పెట్టాలి. ఈ లోక యాత్రలో ఎంతకాలం ఈ లోకంలో మనం జీవితాన్ని జీవించినా ఒకానొక రోజున, చెప్పండి, ఒకానొక రోజున మనము, భయం వేస్తుందన్నమాట అనడానికి, భయం వేస్తుందన్నమాట అనడానికి, ఎంతకాలం ఈ లోకంలో మనము మన యొక్క జీవనాన్ని కొనసాగించుకున్నా సరే బస చేయడానికే వచ్చాము ఈ లోకంలో. మరలా ఈ గుడారాన్ని ఏం చేయాలి? మనం ఎత్తుకుని వెళ్ళిపోవాలి. చాలా సందర్భాలుగా మనం చూస్తాం, బయట బసలు, గుడారాలు వేసుకుని కొంతకాలం, ఒక నెల రోజులు, సంవత్సరము ఉండి మరలా నెక్స్ట్ ఇయర్కి మరలా వేరే ఊరు వారు గుడారాలు వేసుకుని ఉంటారు. ఈరోజు మనం ఇన్ని కోట్ల రూపాయలు బిల్డింగులు కట్టుకున్నా, ఎంత పెద్ద పెద్ద స్థావరాల్లాంటి ఇళ్ళల్లో మనము నివాసం చేసినా ఒకరోజు ఈ గుడారము, ఈ బసను విడిచిపెట్టి, గట్టిగా గట్టిగా చెప్తాం, ఈ బసను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? పరమ తండ్రి దగ్గరకు మనం వెళ్ళాలి అంటే ప్రేమించు, ప్రేమించు. ఓ కన్న తండ్రిని కన్న కొడుకు ప్రేమించకపోతే కన్న తండ్రికి ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నీకు నాకు సంబంధాలు, నిజమేనా? నీకు నాకు సంబంధాలు, నువ్వెవడవురా అంటారు. ఈరోజు మనము కూడా మన తండ్రిని ప్రేమిద్దాం, మనము కూడా మన పరమ తండ్రిని ప్రేమిద్దాం. ఆయన్ను ప్రేమించాలి అంటే ఒక లింక్ పెట్టాడు, ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు. ఏమిటో ఆ కండిషన్? ఏంటండి ఆ కండిషన్? మనం ఎవరిని ప్రేమించాలంట? సహోదరుని మనం ప్రేమించాలంట. ప్రేమిద్దాం. సహోదరుని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్లే. ఎవరి మీద కూడా వైరభావం మనలో లేకపోతే దేవుణ్ణి ప్రేమించినట్లే. నిజముగా నువ్వు దేవుణ్ణే ప్రేమిస్తే 1000 తరాల వరకు ఎవరి కనికరం ఉంటుందంట? దేవుని కనికరం మన మీద ఉంటుందంట. ఆయన కరుణ ఉంటుందంట. మన జోబీలు నిండిపోతాయంట. ఆస్తికర్తలుగా మారిపోతామంట. అంతేకాదంట, ఎలా ఉంటుందంటండి? లేఖనాల్లో సెలవిస్తున్నాడు, ఆయనను ముఖ దర్శనం చేసుకుంటాం. ఆయన్ను ప్రేమించినంత కాలం, ఆయన్ను ప్రేమిస్తున్నంత కాలము కూడా ముఖాముఖి అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనంలో ఒక అద్భుతమైన మాట సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా అండి? ఈరోజు మనము దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామండి, దేవుణ్ణి మనం గణపరుస్తున్నామండి. ఎందుకు మనం ఆ దేవుణ్ణి మనం ప్రేమించాలి అంటే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. యథార్థవంతులు ఎవరి ముఖ దర్శనం చేసుకుంటారంటండి? ఆ దేవుని ముఖ దర్శనాన్ని చేసుకుంటారు. చాలామంది మందిరంలోకి వచ్చాక హృదయపూర్వకముగా ఏడుస్తాం, మనస్పూర్వకముగా ఏడుస్తాం. ఒక పాట కూడా మనం పాడుతూ ఉంటాం. ఏంటో తెలుసా పాట? నీ స్వరం వినాలని ఆశతో వచ్చాను ప్రభా, పరుగున వచ్చాను ప్రభా, నిన్ను చూడాలని వచ్చాను ప్రభా, నీ స్వరం వినాలని వచ్చాను ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నీ స్వరము వినిపించు ప్రభా, నీ ముఖ దర్శనం నాకు కనపరచు ప్రభా అని ఎంతో భారముతో మనము పాటలు పాడుతాము, ప్రార్థన చేస్తాము, దేవుని సన్నిధిలో మనము అనుభవిస్తాం. కానీ దేవుని సన్నిధి నిత్యము అనుభవించాలి అంటే, నిత్యము ఆయనతో ముఖాముఖి అనుభవం మనం కలిగి ఉండాలి అంటే ఏమి చేయాలో తెలుసండి? ఆయన్ను మనము ప్రేమించాలి, ఆయన నీతిని మనము ప్రేమించాలి. ఆయన యథార్థవంతుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి ట్రై చేద్దాం. బ్రతకలేం కానీ ట్రై చేద్దామా వద్దా? ఎలా బ్రతకడానికి? కొంచెం
ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్లో అన్నీ మనం పాటించలేం. కొన్ని విషయాలైనా సరే పాటించడానికి మన అడుగులు ముందుకి వేద్దాం. అప్పుడు మనకు దీవెన వేరు, మన ఆశీర్వాదం వేరు. మన కుటుంబాల్లో ప్రతి పెను ఉప్పెన నుండి దేవుడు విడిపించి శాంతినిచ్చేవాడు, సమాధానమిచ్చేవాడు, ఒక ఆశీర్వాదకరమైన రీతిలో నడిపించే నాథుడు ఎవరైనా ఉన్నారు అంటే నా కోసం రక్తం చిందించి ప్రాణత్యాగం చేసిన నజరేయుడైన యేసు తప్ప మరొకడు ఎక్కడా లేడు. ఆ యేసయ్యను ప్రేమిస్తే చాలు, ఆ పరమ తండ్రిని ప్రేమిస్తే చాలు. మన జీవితాన్ని నడిపించేవాడు ఆయనే, బ్రతుకు నావను కొనసాగించేవాడు ఆయనే. మన ప్రాణం అంటది, శ్రమలు సమస్యలు కష్టాలు వచ్చేటప్పుడు మన ప్రాణం అంటది మంటిని హత్తుకుంటుంది. మన ప్రాణం 119వ అధ్యాయం 25వ వచనం అనుకుంటా, వేదనలో శోధనలో మన ప్రాణం మంటిని హత్తుకుంటుందంట. అదే వాక్యమైతే, దేవుని మాటలైతే మనల్ని ఏం చేస్తాయి తెలుసండి, బ్రతికిస్తాదని చెప్పి లేఖన భాగంలో మాట్లాడుతూ వస్తాడు. శోధన తటస్థిస్తున్న వేళ, శ్రమలు తటస్థిస్తున్న వేళ కుటుంబం అంటాది, బంధువులు అంటారు, రక్త సంబంధికులు అంటారు, నువ్వు పుట్టింది మొదలుకొని చచ్చే వరకు బాధలు అనుభవిస్తానే ఉన్నావు. ఎందుకు నీ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఇట్లా బ్రతుకుతున్నావు? సుఖము లేని జీవితం, సుఖము లేని బ్రతుకు ఎందుకు, చావు అని చెప్పి సొసైటీ అంటున్నప్పుడు ఈ వ్యక్తి యొక్క మనస్సు చాలా వేదన చెందుతుంది. నిజమే కదా, ఎందుకు నేను వేదన చెందుతున్నాను అని చెప్పి ప్రాణం కోరుకుంటుంది, మంటిని హత్తుకుంటుంది ప్రాణం. దేవుని వాక్కు నీ లోపల ఉంటే, దేవుని వాక్కు మన లోపల ఉంటే వాక్యం అంటాదండి, బుద్ధి లేనోడా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు, నేను నిన్ను బ్రతికిస్తానంటది వాక్యం. వాక్యం ఖండిస్తుంది, వాక్యం బుద్ధి చెప్తుంది. వాక్యం ఒక్కోసారి ఏం చేస్తుందంటండి, ముద్దాడుతుంది. వాక్యం ఒక్కోసారి ముద్దాడుతుంది, ఒక్కోసారి వాక్యం చెంపలు చెల్లుమనేటట్లుగా కూడా వాక్యం కొడుతుంది. ఒక్కో సందర్భంలో నేను కూడా వేదన చెందినటువంటి దుస్థితులు ఎదురైనప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసి ఈ లోకరీత్యా నేను పలు రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. బుద్ధి లేనోడా అన్నాడు, డైరెక్ట్గా మాట్లాడాడు. ముఖాముఖి అనుభవంతో ఆయన మాట్లాడుతూ ఉంటే నా కాళ్ళు చేతులు చల్లబడ్డాయి, భయం వేసింది. ఏంటిలా మాట్లాడాడు, ఎందుకు ఇలా నన్ను ఇలా ఎందుకన్నాడు? వాక్యం మంటిని హత్తుకునే వారిని సహితం దేవుడు ఏం చేస్తాడు తెలుసండి, లే లే, నిరాశలో ఎంతవరకు ఉంటావు, లే, నేను నీకు తోడుగా ఉన్నాను, రా, నా చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది వాక్యం. కుటుంబీకులందరూ కూడా చెయ్యి వదిలేస్తారు, చేతిని విడిచిపెట్టి నీ జీవితం నీవు ఎలా బతుకుతావో బతుకు, మాకు సంబంధాలు లేవని కుటుంబం అంటుంది. కానీ వాక్యం అంటుంది, దానా రా, నేను నీకు తోడుగా ఉంటాను, నీ చెయ్యి పట్టుకుంటాను, నేను నడిపిస్తాను, రా. ఈ ముఖాముఖి అనుభవం మనకు కావాలి. ఈ ముఖాముఖి అనుభవంలోకి మనం వెళ్ళాలి అంటే కండిషన్ ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, మన టాపిక్ మర్చిపోకండి ఎవరో కూడా. దేవుణ్ణి ప్రేమిస్తే చాలు. దేవుణ్ణి ప్రేమిస్తే ముఖాముఖి అనుభవంలోకి మనం వెళ్తాం. దేవుణ్ణి ప్రేమిస్తే మన జీవితం మారిపోద్ది, మన బ్రతుకు మారిపోద్ది, మన యొక్క విశ్వాస జీవితంలో మున్ముందుకు మనం అడుగులు వేసుకుంటాం. ధైర్యంగా చెప్తాను, గత 3 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా భయం. ఏం భయం అండి? ఎక్కడ పొట్లాలు కట్టి విసిరేస్తారేమోనన్న భయం. టీవీ ఆన్ చేస్తే చాలు, సెల్ ఫోన్లో మీడియా ఆన్ చేస్తే చాలు, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియాలో మనం చూస్తే భయంకరమైన సన్నివేశాలు. పలానా దగ్గర, పలానా కుటుంబంలో, పలానా జిల్లాలో, పలానా గ్రామంలో, పలానా రాష్ట్రంలో, భారతదేశంలో, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా సరే
పాతి పెట్టడానికి స్థలాలు లేక, పాతి పెట్టేవారు లేక కుప్పలు కుప్పలుగా వేసి ఒకే జేసీబీతో గొయ్య తీసి కప్పెట్టేశారు. కప్పెట్టేశారా? కప్పెట్టలేదా? ఇక్కడ కూడి ఉన్న వారిలో కరోనా రాని వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? దేవునికి స్తోత్రం. చాలామంది చేతులు ఎత్తకుండా ఉన్నారు అంటే మీ అందరికీ కూడా ఏమొచ్చింది? వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? నాకు కూడా వచ్చింది కరోనా. నా బ్రీతింగ్ లెవెల్స్ పడిపోయాయి, 80లోకి వచ్చేసింది. డాక్టర్లు అన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నారు. హాస్పిటల్లోకి చేరిపోవాలి అన్నారు. ప్యాకేజ్లో నువ్వు జాయిన్ అయిపోవాలి సంథింగ్ ఎలా అలా అన్నప్పుడు నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. మా తండ్రి గారితో చెప్పాను, ఒకటే చెప్పాను, డాడీ నేను హాస్పిటల్లోకి వెళ్ళను, హోమ్ ఐసోలేషన్లోనే ఉంటాను. నాకు తోడుగా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు డాడీ అని నేను చెప్పినప్పుడు డాడీ అన్నారు, ప్రార్థనాపూర్వకంగా నా తండ్రి సేవకులు ప్రార్థనాపూర్వకంగా నా తండ్రి చేసే పని ఏంటో తెలుసండి, కరోనా మొదలైంది అనేటప్పటి నుండి సేవకులు 3 వాక్యాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేశారు. ప్రభువా, సంఘం వేలాది మంది సంఘం ఇచ్చావు, సంఘములో ఎవరికి కూడా ప్రభువా ఈ కరోనా కష్టకాలంలో ప్రాణహాని జరగకుండా కాపాడు తండ్రి. బైబిల్ లేఖనాల్లో ఒక మాట అంటాడు, ఏమంటాడో తెలుసండి, యెహోవా విశ్వాసులను కాపాడును అంటాడు. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం, కీర్తన గ్రంథం 31వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ వస్తాడు. యెహోవా భక్తులారా, యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించండి, మీరందరూ కూడా ఆయన ప్రేమించండి. యెహోవా యెహోవా విశ్వాసులను కాపాడును. డాడీ ఈ ప్రార్థన చేసేవారు, ఉదయము సాయంత్రము డాడీ మోకాళ్ళు వేసి, యెహో దేవా విశ్వాసులను కాపాడు, విశ్వాసులను కాపాడు. చాలామంది బిడ్డలు ఉన్నారు ప్రభువా, బిడ్డలందరినీ కూడా నీ రెక్కల చాటున కాపాడు ప్రభువా అని ప్రార్థన చేశారు. యెహోవా విశ్వాసులను కాపాడుతాడు. ఇంకొక మాట ప్రార్థన చేసేవారు, కీర్తన 91లో 14వ వచనము 15వ వచనంలో మనం చదివితే అక్కడ అద్భుతమైన మాట మాట్లాడుతూ వస్తాడు. ఆయన ప్రేమిస్తేనంటండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తున్నాను, అతను నన్ను జాగ్రత్తగా వెతుకుచున్నాడు కనుక నేను అతన్ని గణపరుస్తున్నానని చెప్పి చాలా అద్భుతమైన మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ఈ ప్రార్థన కూడా చేశారు, మరి ఒక ప్రార్థన కూడా చేశారు, ప్రభువా ఎవరికి కూడా ఏ అపాయము రాకుండా ప్రభువా నువ్వు కాపాడు ప్రభువా అని మా కాళ్ళు వేసి ప్రార్థన చేస్తే కుటుంబం మొత్తం అంతా కూడా కరోనా బారిన పడ్డాం, కుటుంబం అంతా కూడా గలిబిలైపోయాం. సంఘములో చాలామంది కరోనా పేషెంట్లు తయారైపోయారు. భయం, ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ఏ వార్త వస్తుందోనన్న భయం. భయములో కూడా ఒకటే ప్రార్థన, ప్రభువా ప్రభువా కాపాడు, ప్రభువా కాపాడు. ఒక ఆయనైతే అంచుల వరకు వెళ్ళిపోయాడు. 80 సంవత్సరాలు ఉంటాయి, లేని జబ్బంటూ లేదు. టీబీ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, అన్నీ ఉన్నాయి. అంచుల వరకు వెళ్ళిపోయాడు. డాక్టర్లు చెప్పారు ప్యాక్ చేసేద్దాం, బీపీ SpO2 అందడం లేదు, ఆక్సిజన్ అందడం లేదు, అయిపోయింది. ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తే, ఏమండి, దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, తప్పిస్తాడు. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు తప్పిస్తాడండి. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు తప్పిస్తాడు. ధైర్యంగా చెప్తున్నాను. చాలామందికి కరోనా వచ్చాయి. కరోనా కష్టకాలంలో చాలామంది మగ్గిపోయారు, భూకాల గర్భములో కలిసిపోయారు. కానీ దేవుణ్ణి ప్రేమించేవారు ప్రార్థన దేవుడు ఎప్పుడూ కూడా, గట్టిగా చెప్పండి ఒకసారి ఆ మాట, విడిచిపెట్టడు.
దేవుని ప్రేమించే వారి మొర్ర దేవుడు వినకుండా ఉండడు. ఎంతోమంది చివరి స్టేజ్లోనికి వెళ్ళిపోయిన వారు సహితం సజీవులుగానే తిరిగి వచ్చారు. సంఘములో ఒక్క బిడ్డ కూడా మరణమైపోకుండా దేవుడు సంఘాన్ని కాపాడుతూ వచ్చాడు. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానో తెలుసా? సంఘం దేవుణ్ణి ప్రేమిస్తే, సంఘం దేవుణ్ణి ఘనపరిస్తే, సంఘం దేవుని ఎట్ల విశ్వాస వైఖరితో మన ప్రేమను చూపిస్తే దేవుడు కూడా నీకు బదులంట. ఎవరికి బదులంట? మనకి బదులంటండి. వేరే వారికి అప్పగిస్తాడని చెప్పి లేఖనాల్లో రాస్తా వస్తాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తాడో, ఎవరైతే దేవుని నామాన్ని గణపరుస్తారో వారికి బదులు దేవుడు వేరే వారిని అప్పగిస్తాడు. యెషయా గ్రంథములో 43వ అధ్యాయములో యెషయా 43:4 మనకి మాటలు మనకు కనబడుతూ వస్తున్నాయి. యెషయా 43:4 అంటున్నాడు, నిజముగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీవు నా దృష్టికి ప్రియుడవైపోయావు కాబట్టి గనుడవైపోయావు. నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం. నీవు నా దృష్టికి ప్రియుడవైపోయావు కాబట్టి నీవు నా దృష్టిలో ఏమైపోయావు? గనుడవైపోయావు. యు ఆర్ సో మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ అయిపోయావు నువ్వు. ఎవరి దృష్టిలోనంటండి? ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో మనం వాల్యుబుల్ పర్సన్ అయిపోవాలి. చాలామంది అనుకుంటారు, సమాజంలో నేను మంచి వాల్యుబుల్ పర్సన్ అయిపోవాలి, నన్ను అందరూ గౌరవించాలి, నన్ను అందరూ కూడా సెల్యూట్లు కొట్టాలి, శబాష్ అనాలి, నా వెనకాల 10 మంది తిరగాలి అనుకుంటాం. ఈ వాల్యుబుల్ థింగ్స్ కాదు కావాల్సింది మనకి. ఈ వాల్యుబిలిటీ మనకి కావాల్సింది కాదు. కానీ ఎవరి ముందు మనం వాల్యుబుల్గా ఉండాలి అంటే, ఎవరి ముందు మనము ఘనత కలిగిన బిడ్డలుగా ఉండాలి అంటే, దేవుని ముందు మనము ఘనత కలిగిన బిడ్డలుగా ఉండాలి. దేవుని ముందు మనం ఘనత కలిగిన బిడ్డగా ఉండాలి అంటే మనం ఎవరి దృష్టిలో ప్రియుడైపోవాలంటండి? దేవుని దృష్టిలో మనము ప్రియులుగా మారిపోవాలి. కాబట్టి గనుడవైపోయావు కాబట్టి నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడండి. చదువుదాం. నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. అద్భుతం, అమోఘమైన మాట. నీకు ప్రతిగా దేవుణ్ణి ప్రేమించే వారికి ప్రతిగా దేవుడు అంటండి వేరే వ్యక్తిని అప్పగిస్తాడు. నేను సజీవులుగా ఉన్నాను అంటే, మనము సజీవులుగా ఉన్నాము అంటే అది మన గొప్పతనమా అండి? మన గొప్పతనమా అండి? ఈ మండపేటలో ఎంతమంది కరోనా బారిన పడలేదు, ఎంతోమంది భూకాల గర్భంలో కలిసిపోలేదు. ఇదే మండపేటలో మనం ఉంటూ, ఇదే జిల్లాలో మనం ఉంటూ సజీవులుగా ఉన్నాము అంటే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడా లేదా? దేవుడు మనల్ని కాపాడుతున్నాడా లేదా? మనకి ప్రతిగా దేవుడు వేరే వారిని అప్పగించాడా, అప్పగించలేదా? ఏమండి, అప్పగించిన దేవుణ్ణి మనం ప్రేమిస్తే తప్ప ప్రేమించాలక్కర్లేదండి? ప్రేమించాలక్కర్లేదా? ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే నీకు బదులు, నాకు బదులు దేవుడు వేరే వారిని అప్పగిస్తాడు. మనము దేవుణ్ణి ప్రేమిస్తే యెహోవా విశ్వాసులను కాపాడతాడు. దేవుణ్ణే మనం ప్రేమించలేదు అనుకోండి, దేవుణ్ణే మనం గణపరచలేదు అనుకోండి, దేవుణ్ణే మనం సన్నతించలేదు అనుకోండి, ఏండి నీవు దేవుణ్ణి ప్రేమించకపోతే దేవునికి ఏమైనా పోద్దా? ఏండి దేవునికి ఏమైనా పోద్దా? గట్టిగా చెప్పండి, ఏమైనా పోద్దా? అయ్యయ్యో నన్ను ప్రేమించడం లేదు బాబు అని చెప్పి దేవుడు బాధపడతాడా? అండి బెనిఫిట్లు ఎవరు కోల్పోతున్నాం? ఏంటి బెనిఫిట్లు ఎవరు కోల్పోతున్నాం? ఎవరు కోల్పోతున్నారు? ఎవడైతే ప్రేమించడో వాడికి ఈ బెనిఫిట్లు అన్నీ ఉండవు. ఈరోజు మనం బెనిఫిట్లు కావాలని కోరుకుంటున్న బిడ్డవైతే ఒక్క పాలసీ చేస్తే చాలు, ఒక్క పని చేస్తే చాలు, ఒక్కటి పెట్టుబడి పెడితే చాలు, దేవుణ్ణి ఏం చేస్తే చాలు? గట్టిగా ప్రేమిస్తే చాలు. దేవుని ప్రేమిస్తే ఉన్న దీవెన వేరు, దేవుని ప్రేమిస్తే ఉన్న ఆశీర్వాదం వేరు. చాలా సందర్భాలుగా మనం తెలుసుకుంటాం, యేసు క్రీస్తు లోకమును ఎంతో ప్రేమించెను,
శాశ్వతమైన ప్రేమతో దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఈ ప్రసంగాలు చాలా వింటాం. యేసయ్య నిన్ను ప్రేమించాడు కాబట్టి సజీవుడిగా ఉన్నావన్న మాట ఎంతో సత్యం. కానీ యేసయ్యను నీవు ప్రేమిస్తే ఉన్న దీవెన మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలక్కర్లేదా? తెలుసుకోవాలా? తెలుసుకోవాలి. చాలామంది దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడరు. దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని కనపరచడానికి ఇష్టపడరు. ఈ మాట తెలుసుకుందాం ప్రియా సంగమా. చాలామందికి ఆలోచన విధానం ఇదే. మనము దేవుణ్ణి ప్రేమిస్తే మనకి ఉన్న దీవెన ఏమిటో తెలుసా? మనము దేవుణ్ణి ప్రేమిస్తే మనకున్నటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? కీర్తన 37:28 అంటున్నాడు, ఆయన మనలను విడిచిపెట్టడు. ఎవరు మనల్ని విడిచిపెట్టంట? ఆయన నువ్వు ప్రేమిస్తేనంటండి ఆయన మనల్ని విడిచిపెట్టడంట. ఆయన ప్రేమించకపోతే, గట్టిగా చెప్పండి ఒకసారి. నేను ఆ మాట ఉందండి బైబిల్లో, ఒకసారి చదవండి. ఏలయనగా, ఎందుకంటే ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు ఆయన తన భక్తులను విడువడు. ఆయన తన భక్తులను విడువడు. వారు ఎన్నటెన్నటికిని కాపాడబడతారు. ఎన్నటెన్నటికిని వారు ఏమవుతారంటండి? కాపాడబడతారు. అది ఆయన్నే మనం ప్రేమించలేదు అనుకోండి, ఆపోజిట్లోకి వెళ్దాం. వ్యతిరేకంగా ఒక్కసారి మనం చదివేమనుకోండి, యెహోవా భక్తులను విడువడా, యెహోవా భక్తులను విడువడు అనే మాట మనం ఆపోజిట్లో చదివేమనుకోండి, యెహోవా భక్తులను విడిచిపెట్టేస్తాడు. ఆయనే భక్తులను విడిచిపెట్టేశాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మన జీవితం ఏంటి? ఈ జీవితం ఏ పాటిదండి? ఏ పాటిది జీవితం? ఆయన తోడు నాలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా ప్రసంగం చేస్తున్నాను, మైక్ కట్టుకున్నాను. అదే కొంచెం నన్ను ఆయన కొంచెం దూరపరిచి విడిచిపెట్టేసాడు అనుకోండి, గిలగిలా కుట్టేసుకుంటాను ఇక్కడే నేను. నిజమే, ఆయన తోడు మనకి ఉండాలి. ఆయన మనం విడిచిపెట్టకుండా ఆయన మనకి కాపరిగా ఉండాలి. నడిపించే నావికుడు, పోషించే పోషకుడు ఎవరో తెలుసా అండి? ఆయనే. ఆయన విడిచిపెట్టకుండా మనకి తోడుగా ఉండాలి అంటే ఆయన్ని మనము ప్రేమించాలి. ప్రేమిద్దామా? నెంబర్ 1 ఏం విన్నాం? ఆయన చేయబోయే కార్యాలంటండి ఎవరికి అర్థం కావు. నెంబర్ 2 ఆస్తికి కర్తలుగా మారిపోతాం. నెంబర్ 3 నిధులను నింపుతాయి, జోబీలు నిండిపోతాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు నిండిపోతాయి. నెంబర్ 4 1000 తరముల వరకు కరుణిస్తాడు. కరుణ ఉంటుంది. నెంబర్ 5 ఆయన ముఖదర్శనం కలిగి ఉంటాడు. ఆయనతో ముఖాముఖ అనుభవాన్ని పొందుకుంటాం. ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన ప్రేమిస్తా ఉంటే ఆయన నీతో మాట్లాడతాడు. ముఖాముఖి అనుభవం. నెంబర్ 6 ఆయన మనలను తప్పిస్తాడు. నెంబర్ 7 మనకి బదులుగా దేవుణ్ణి ప్రేమించే వారికి బదులుగా దేవుడు వేరే వారిని అపాయింట్ చేస్తాడు. నెంబర్ 8 మనలను విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మోషేతో దేవుడు వాగ్దానం చేశాడు, ఐ నెవర్ లీవ్ యు నార్ ఫర్సేకెన్ యు. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ధైర్యంగా ఉండు బాబు. మోషేతో వాగ్దానం చేసిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనల్ని విడిచిపెడతాడా అండి? విడిచిపెట్టడు. విడువని దేవుడు నా దేవుడు. విడిచిపెట్టని దేవుడు, నేను ఆరాధించుచున్న దేవుడు, నేను ప్రకటించుచున్న దేవుడు ఆయనే. ఎంతమందికి జీవకిరీటం కావాలి? జీవకిరీటం ఎంతమందికి కావాలి? మనందరికీ జీవకిరీటం కావాలి. జీవకిరీటం ఎక్కడ దొరుకుతుంది?
మండపేట మార్కెట్లోకి వెళ్దాం, లేకపోతే కాకినాడ పెద్ద మార్కెట్లోకి వద్దాం, లేదంటే హైదరాబాద్ వెళ్దాం. జీవ కిరీటం దొరుకుతుందా ఏంటి? బంగారు కిరీటం దొరుకుతుంది, డైమండ్ కిరీటం దొరుకుతుంది. కానీ ఎక్కడైనా సరే జీవ కిరీటం ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? అమ్మేవారు ఎవరైనా ఉంటే ఇప్పుడే మనం అర్జెంటుగా వెళ్ళిపోదాం, అమెరికా అయినా పర్వాలేదు వెళ్ళిపోదాం. ఎక్కడ దొరుకుతుందా జీవ కిరీటం? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరకదు. యేసుతోనే ఆ జీవ కిరీటం మనకి వస్తుంది. జీవ కిరీటం కావాలి అనుకుంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయములో 11-12 వచనాలు మనం చూస్తే అక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు. ఓకే, 12. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. యోబు భక్తుడు అంటాడు, ఏమంటాడు తెలుసండి? నేను శోధింపబడిన మీదట నేను ఎలా మారానంట? బంగారంలో మారిపోయినంట, అంటే సువర్ణంలో మారిపోయినంట. శోధన లేకుండా మనకి ఏముండదో తెలుసండి? కిరీటము లభించదు. ఏం చేయాలో తెలుసండి? శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనలో నిలిచినదాయి ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని పొందేసుకుంటారు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఎవరికి దేవుడు జీవ కిరీటాన్ని ఇచ్చేస్తాడంట? ఎవరికి ఇస్తాడంటండి? ఆదివారం గుడికి వచ్చిన వాళ్ళకి, మానకుండా శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న వారికి. అంతే కదండి, బైబిల్ అదే కదా రాశాడు. ఎవరికి దేవుడు జీవ కిరీటం ఇస్తాడంటండి? నీట మునిగి బాప్తిసం తీసుకునే వారికి. అంతేనండి. శోధనలో నీవేమవ్వాలో తెలుసా? నిలవబడాలి. శోధనలో నిలవాలి, శోధన సహించాలి. ఇప్పుడు చాలామంది జీవ కిరీటం కావాలని కోరుకుంటాం, కానీ జీవ కిరీటం ఇవ్వడం. బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాడు, నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, నో ప్రాబ్లం. ఉంటే చల్లగా ఉండు, నో ప్రాబ్లం. కానీ ఉమ్మేస్తాను నీ మీద. ఎలా ఉంటేనంటండి? నుళ్ళు వెచ్చగా కానీ అటు ఇటు డాన్సింగ్ అని ఉందనుకోండి, ప్రేమ లేదు, దోమ లేదు, ఉమ్ము తప్ప. కరుణ గట్ట ఉండదు, ఇంకేముంటుంది? ఇంకా ఉమ్మే. చాలామంది దేవుణ్ణి ప్రేమించరు. దేవుణ్ణి ప్రేమించాలమ్మా, దేవుణ్ణి నామాన్ని కనపరచాలమ్మా అంటుంటే ఆయనే ప్రేమించాలా అంటారు చాలామంది. నీ ఇష్టమైతే ప్రేమించు, లేకపోతే మానేయి. కానీ దేవుణ్ణి ప్రేమించకపోతే ఏం జరుగుతుందో కూడా వాక్యం చెప్పి నేను ముగిస్తాను. దేవుణ్ణి ప్రేమించనండి, నేను ఆన్లైన్ ప్రేమిస్తాను, ఏళ్ళనే ప్రేమిస్తానంటే ప్రేమించు, మంచిదే. నువ్వు ఎవరిని ప్రేమించినా, ఎవరిని ఏం చేసినా సరే, దేవుణ్ణి మాత్రం ప్రేమిస్తే మనకి ఉన్న దీవెనలు వేరు, దేవుణ్ణి ప్రేమిస్తే ఉన్న ఆశీర్వాదాలు వేరు, దేవుని ప్రేమిస్తే మనకున్నటువంటి ఆశీర్వాదకరమైన రీతులు వేరు. దేవుణ్ణి ప్రేమిస్తే ఏమవుతామో తెలుసండి? వర్ధిల్లుతాం. దేవుని ప్రేమిస్తే మనం ఏమవుతామంట? వర్ధిల్లుతాం. దేవుని ప్రేమిస్తే మనం ఏమవుతామో తెలుసండి? ఆశీర్వదించబడతాం. ఇవన్నీ వచనాలు ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్తున్నాను, బ్రీఫ్గా నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. దేవుని ప్రేమిస్తే మనము ఆశీర్వదించబడతాం, ఆశీర్వాదానికి మనం కారకులుగా మారిపోతాం. దేవుని ప్రేమిస్తే మనము వర్ధిల్లుతూ ఉంటాం. మనం వర్ధిల్లడం కాదు, మన కుటుంబం కూడా వర్ధిల్లుతుంది. ఎవరిని ప్రేమిస్తే? దేవుణ్ణి ప్రేమిస్తే కుటుంబాలు వర్ధిల్లుతాయి. కుటుంబాల్లో దేవుడు ఒక నూతనమైన శైలిలో, నూతనమైన కోణములో మన దేవుడు మన కుటుంబాలను వాడుకొనుగాక. ఒక ఆశీర్వాదకరమైన రీతిలో మన కుటుంబాలను దేవుడు వాడుకొనుగాక. ఏ రకమైనటువంటి పాతాల వేదనలు, శ్రమలు, సమస్యలు, కష్టాలు, అనారోగ్యపరమైన బడలికలు మనకి ఎదురుగా ఉన్నా సరే, చీకు చింతలలో నుండి విడిపించి సుఖము, శాంతి, సమాధానాన్ని అనుగ్రహించేవాడు నేను ప్రకటించుచున్న యేసు. ఆ యేసయ్య అన్నాడు, నన్ను ప్రేమించు.
యేసయ్య ఏమంటున్నాడండి? నన్ను ప్రేమించు. నన్ను ప్రేమిస్తే నీకు ఎన్ని లాభాలో చూడు, ఎన్ని లాభాలు ఇస్తున్నానో, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ప్రేమిద్దామా? ప్రేమిద్దామా? ఇంకా రాతి గుండ్లు ఉన్నాయా? ప్రేమిద్దామా అండి? ఎవరిని ప్రేమిద్దాం? దేవుణ్ణి ప్రేమిద్దాం. కండిషన్ ఏంటి? కండిషన్ ఏంటండి? దేవుని ప్రేమిద్దామంటప్పటికి అందరి నోర్లు సౌండ్ వస్తుంది, కానీ రెండో కండిషన్ ఏంటంటే నో సౌండ్. కండిషన్ ఏంటంట? అది కండిషన్. ప్రేమిద్దాం దేవుని ప్రేమిద్దాం అనేటప్పటికి సంతోషం వేరు, ఎందుకంటే అవన్నీ పొందేసుకోవాలి కాబట్టి. జీవ కిరీటం వచ్చేయాలి, ముఖ దర్శనం వచ్చేయాలి, ఆశీర్వాదాలు వచ్చేయాలి, అన్నీ మనకు వచ్చేయాలి. శత్రువులను కూడా ప్రేమిద్దాం. అదే వాళ్ళే శత్రువులే, మనకి సహోదరులే మనకు శత్రువులు కదా, వాళ్ళని కూడా మనం ప్రేమిద్దాం. ప్రేమిస్తే ఎంతో గొప్ప దీవెన, ప్రేమిస్తే ఎంతో ఆశీర్వాదం. ఆయన్నే ప్రేమించాలా అని చెప్పి చాలామంది మాట్లాడతారు కదా, అటువంటి వారి కోసం ఈ వాక్యం, అటువంటి వారి కోసం ఈ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. ఎవడైనా సరే ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ఏంటండి? ఎవడైనను ఏంటండి? ఏం రాశాడండి? ప్రభువును ఎవడైనా సరే, ఏమండి? ఎవరైనా సరే ప్రభువును ప్రేమింపకుంటే, వాడి టైటిల్ ఏంటంట? వాడు శపింపబడును. గతి ఏంటంట? పరిస్థితి ఏంటంట? శాపం. ఎంతమందికి కావాలి? ఎంతమందికి కావాలి? ఎంతమందికి కావాలి? నాకైతే వద్దు. ఆశీర్వాదాలే కావాలి కానీ నాకు శాపాలు వద్దు. దేవుణ్ణి ప్రేమిస్తే దీవెన వేరు, ఆ దేవుణ్ణి ప్రేమింపకుంటే, అదే రాశాడా? ప్రేమింపకుంటే, ఆ ప్రభువునే ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. వాడు శపింపబడును గాక. వద్దు బాబోయ్, ఈ వాక్యం మాకు వద్దు బాబోయ్. ఏ వాక్యం మాకొద్దు? ఈ చివరి వాక్యం మాకు వద్దు అయ్యారు. అన్ని వాక్యాలు కావాలి కానీ ఈ చివరి వాక్యం నాకు వద్దు అనుకునేవారు ఒక పని చెయ్యండి, దేవుణ్ణి ప్రేమించండి. చాలామంది ప్రాణాన్ని ప్రేమించుకుంటారా? ప్రేమించుకోరా? చాలామంది ప్రాణాన్ని ప్రేమించుకుంటారు. మన ప్రాణం మనమే ప్రేమించుకుంటాం. మన ప్రాణాన్ని మనమే కానీ ప్రేమించుకున్నాం అనుకోండి, ఏమైపోతామో తెలుసు అంటండి? దాన్ని కోల్పోతాం. ప్రేమించకండి, మన ప్రాణాన్ని ప్రేమించకండి. మన ప్రాణాన్ని మనం ప్రేమించుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనల్ని ప్రేమించినోడు ఒకడు ఉన్నాడు. ఎవరున్నారు? మనల్ని ప్రేమించినోడు ఒకడు ఉన్నాడు. ఎవరున్నారండి? ఆయన ఉన్నాడు. ఎవరు? ఆ దేవుడు ఉన్నాడు. ఆ యేసు ప్రభు ఉన్నాడు. ఆ యేసు ప్రభుని ప్రేమిస్తే చాలు, ఆయన నా ప్రాణాన్ని ప్రేమిస్తాడు. నాకు ఏం కావాలో ఇస్తాడు. సర్వము దేవుడు నా చేతుల్లో పెట్టడానికి, సర్వము దేవుడు నాకు ఇవ్వడానికి ఆయన రెడీగానే ఉన్నాడు, సంసిద్ధుడిగానే ఉన్నాడు. ఆయన్నే ప్రేమిద్దాం. ఆయన దగ్గర ఉన్న దీవెనలు మనం పొందుకుందాం, ఆశీర్వాదాలు మనము మన సొంతం చేసుకుందాం. దేవుణ్ణి ప్రేమించకుండా మాత్రం మనం ఉండకండి. దేవుణ్ణి ప్రేమించకుండా మాత్రం మనము ఏం చేయొద్దండి? ఉండొద్దండి. దేవుణ్ణి మాత్రం మనం ఏం చేద్దామండి? ప్రేమిద్దాం. ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని ప్రేమిస్తున్నాను అనుకుంటే మాత్రం ఒక పని మాత్రం మనం చేయాలి. ఏం పని చేయాలండి? కండిషన్ అది. సహోదరుని మాత్రం మనం ఏం చేయాలండి? ప్రేమించాలి. ప్రేమిద్దామా? ప్రేమిద్దాం. తల ఉంచుదాం. యేసు ప్రేమలో ఉన్న మమకారం వేరు, ఆ యేసయ్యలో ఉన్న కనికరం వేరు. ఎంత ప్రేమతో ప్రేమించాడో తెలుసా యేసయ్య? నీకోసం, శత్రువుగా ఉంటున్న నీ కోసం,
వేదనతో పాప శాప వలయాల్లో నలిగిపోయిన మన కోసం ఇది శత్రువుడు నేను ఎందుకు ప్రేమించాలని అనుకోలేదు ఆయన. విలువలేనోడు, ధనఘనతలు లేనోడు, ఆస్తిపాస్తులు లేనోడు నేను ఎందుకు ప్రేమించాలనుకోలేదు ఆయన. ఏమీ లేని దరిద్ర స్థితిలో, దరిద్ర రేఖకు చెందినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నా సరే ఆ యేసయ్య మనలను ప్రేమిస్తూనే వచ్చాడు, మనల్ని కాపాడుతూనే వచ్చాడు, కరుణిస్తూనే వచ్చాడు. ఆయన మనతో అంటున్నాడు నన్ను ప్రేమించు. నన్ను ప్రేమిస్తే నీ జీవితంలో గొప్ప ఉనికి, నీ జీవితంలో నువ్వు ఎన్నడూ ఎరుగని రీతిలో ఆశీర్వాదాన్ని నీవు నీ కన్నులతో చూస్తావు. ఆశీర్వాదం, దీవెన, పాప శాప వలయములలో నుండి మనకి విడుదల ఆయన ద్వారానే కలుగుతుంది. నిన్ను ప్రేమించే జీవితం నాకు దయచేయండి ప్రభువా. మనసులో మనమే పశ్చాత్తాపపడుతూ మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన మనం ప్రేమిస్తే మన విస్తారమైన పాపాలు ఆయన కడిగేస్తాడు. ఆయన మనం ప్రేమిస్తే మన విస్తారమైన దోషములు కూడా ఆయన తుడిచివేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రేమిద్దాం, ఒప్పుకుందాం. నిన్ను ప్రేమించే మనస్సు నాకు దయచేయి ప్రభువా. మీ నామాన్ని కనపరిచే మనస్సు మీరు మాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఎంత కృపగల ప్రేమ, కరుణగల నీ ప్రేమ, కొలత కందని ప్రేమ, సంపూర్ణమైన యేసు ప్రేమ. ఎంత కృపగల ప్రేమ, కరుణగల నీ ప్రేమ, కొలత కందని ప్రేమ, సంపూర్ణమైన యేసు ప్రేమ. యేసయ్యా నీ ప్రేమ, యేసయ్యా నీ ప్రేమ, యేసయ్యా నీ ప్రేమ, యేసయ్యా నీ ప్రేమ. ఎంత కృపగల ప్రేమ, కరుణగల నీ ప్రేమ, కొలత కందని ప్రేమ, సంపూర్ణమైన యేసు ప్రేమ. ఎంత కృపగల ప్రేమ. మన కొరకు సమస్తము విడనాడి వచ్చిన ప్రేమ, తన మహిమ ప్రకాశముతో ఉదయింపజేసిన ప్రేమ. మన కొరకు సమస్తము విడనాడి వచ్చిన ప్రేమ, తన మహిమ ప్రకాశముతో ఉదయింపజేసిన ప్రేమ. మన కొరకు సిలువలో భరించిన యేసు ప్రేమ,
శాపమునంతటినీ హరించి వేసిన ప్రేమ మన కొరకు కల్వరిలో మరణించిన యేసు ప్రేమ మన కొరకు కల్వరిలో మరణించిన యేసు ప్రేమ మరణించిన యేసు ప్రేమ మరణించిన యేసు ప్రేమ ఎంత కృపగల ప్రేమ కారుణగల నీ ప్రేమ కొలతకందని ప్రేమ సంపూర్ణమైన యేసు ప్రేమ యేసయ్యా నీ ప్రేమ యేసయ్యా నీ ప్రేమ యేసయ్యా నీ ప్రేమ యేసయ్యా నీ ప్రేమ ఎంత కృపగల ప్రేమ కరుణగల నీ ప్రేమ కొలతకందని ప్రేమ సంపూర్ణమైన యేసు ప్రేమ ఎంత కృపగల ప్రేమ క్రీస్తు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. నీవు ఆయనను ప్రేమించాలి. నీవు ఆయన్ను ప్రేమిస్తే, నేను ఆయన్ను ప్రేమిస్తే మన జీవితాల్లో ఎలాంటి శ్రేష్టమైన ధన్యతలు దేవుడిస్తాడో, ఎంత కృప చూపుతారో చక్కగా విని ఉన్నాం. ప్రేమలో కొదువు పడిపోయామా? ప్రేమలో విస్తరించలేకపోయామా? పరిపూర్ణమైన ప్రేమ కనుపరచలేకపోయామా? ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకుందాం. నిన్ను ప్రేమించే వ్యక్తిగా నన్ను మార్చండి ప్రభువా. ప్రేమ లోతులో, ప్రేమ విస్తరణలో, పరిపూర్ణ ప్రేమలో నేను ఉండడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. డాక్టర్ సత్యరాజు గారు ప్రార్థన చేస్తారు. మనమందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఒక మంచి నిర్ణయం తీసుకొని పరిపూర్ణమైన ప్రేమలో నిలిచి ఉండుటకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 ప్రభువా, మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ అతి పరిశుద్ధమైన నామముకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడు, అద్భుతమైన దేవుడు ప్రభువా, అద్భుతమైన కార్యములు చేయవాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా నాయన మరోసారి ప్రభా, ఇగో 6వ రోజు ప్రభా ఈ ఉపవాస ప్రతిష్ఠ కూటంలో ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నేను స్తుతించడానికి, నేను కనపరచడానికి, నేను మనిపరచడానికి ప్రభా మాకు ఇచ్చిన గొప్ప సమయం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన మొదటి సెక్షన్లో ప్రభా నీ దాసు నిలబెట్టుకుని మాతో, మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా తండ్రి, మేము ప్రేమిస్తే మేము ఎటువంటి కార్యాలు పొందుకుంటామో ప్రభా నీ దాసు నిలబెట్టుకుని మాతో మాట్లాడారయ్యా. అవును ప్రభా, మొదటిగా ప్రభా నిన్ను ప్రేమిస్తే మేము అద్భుతమైన కార్యములు చూస్తాం అని నాయన నీ దాసులను నిలబెట్టుకుని మాతో మాట్లాడారయ్యా. అలాగే రెండవదిగా ప్రభా మేము ఆస్తికరులుగా నాయన మేము ఉంటాం అని ఆయన సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు. అలాగే మూడవదిగా ప్రభా మాలో ధనం ఉంటుంది, మా జోబుల్లో ధనం ఉంటుంది అని ప్రభా మీరు మాట్లాడారయ్యా. అలాగే నిన్ను ప్రేమిస్తే మేము కాపాడబడతాం నాయన, మమ్మల్ని ఆదుకుంటారు, మమ్మల్ని విడిచిపెట్టరని ప్రభా నీ దాసుని నిలబెట్టుకుని ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన వాక్యం చెప్పిన దాసుని ప్రభా మీరు బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి కుటుంబాలను దీవించండి, వారి సంఘాలను దీవించండి అయ్యా. రాకపోకలని కాపుదలించండి, ఇంకా బలంగా మీరు వారిని వారిని వాడుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా.
అయ్యా ఈ సమయంలో వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా, నీ కృపతో నింపండి ప్రభా. ఇగో జరగబోయే కార్యక్రమం అన్నింటిలో నీ నామానికి మహిమాత్మ జరిగించండి అయ్యా. అలాగే నాయన మా ఆత్మీయ తల్లిదండ్రులను మీరు దీవించి ఆస్వాదించి కృప చూపి నడిపించి సాయం చేయమని, మహిమ పొందమని, మహిమయు ఘనతయు ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చేసుకుంటున్నాం. ఇంతవరకు చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహించిన దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకుని వచ్చిన దైవజనుడు స్వరాజ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక.